నమస్తే ఫ్రెండ్స్, ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనకైతే సర్వీసింగ్కి హార్నెట్ బండి ఒకటి వచ్చింది వర్క్షాప్కి. సో దీని ప్రాబ్లం ఏంటంటే, బండి అయితే వాషింగ్ చేయించుకొచ్చాను. మొత్తం సర్వీసింగ్ చేయాలి. దీన్ని సర్వీసింగ్స్తో పాటు అలాగే రన్నింగ్లో వెళ్తుంటే హ్యాండిల్ అనేది ఫుల్ పట్టేస్తుంది అన్నమాట. చూడండి, ఇలా సెంటర్లో వస్తే లాగిపోతుంది కదా, టైట్ తిరుగుతుంది. ఇక్కడ హ్యాండిల్ ఫుల్ టైట్ ఉంది. మనం ఇట్లా సెంటర్కి పెట్టినప్పుడు ఇలా పడిపోవాలి, ఇటు కానీ పడిపోవాలి. సో ఇది చూడండి, ఇట్లా చూస్తే హార్నెట్ ఇలా మధ్యలో ఆగిపోతుంది కదా. సో దీనికి ఏంటంటే మొత్తం ఇక్కడ కోన్ సెట్ అని ఉంటాయి, కప్పులు, 4 కోన్స్. ఇవన్నీ తీసేసేసి ఇక్కడ ప్లస్ ఇక్కడ ఈ కప్పులు ఉంటాయి, ఈ కప్పులు తీసేసి కొత్త వేయాలి మనం. కోన్ సెట్ అంటాం, ఫార్క్ కోన్ సెట్. సో వేస్తే కానీ అప్పుడు మనకి ఫ్రీ అవుతుంది అన్నమాట ఇది. సో మన రన్నింగ్లో వెళ్తున్నప్పుడు ఏంటంటే ఫుల్ టైట్గా ఉంటుంది హ్యాండిల్. ఇటు తిప్పుతున్నప్పుడు కానీ టైట్గా ఉంటుంది అనమాట, పట్టేస్తుంది అనమాట. ఇలా పట్టేసేసి మన ఖరాబ్ అయిపోద్ది. ఎందుకు ఖరాబ్ అవుతుందంటే, ఈ కోన్ సెట్ అనేది కొన్ని రోజుల తర్వాత కొంచెం లూజ్ ఉంటాం కానీ ఏదైనా చేసినప్పుడు, లేకపోతే కొన్ని రోజులు తిరిగిన తర్వాత ఈ కప్పులు అనేది డెంటలు పడిపోతాయి లోపల. అవి మీకు బయటకు ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇక కోన్ సెట్ అనేవి మొత్తం డెంటలు పడిపోయి హ్యాండిల్ అనేది ఇట్లా స్టక్ అయిపోద్ది. ఇట్లా స్టక్ అయిపోయినప్పుడు మనకి హ్యాండిల్ అనేది ఫ్రీ మూమెంట్ ఉండదు, హ్యాండిల్ ఫ్రీగా తిప్పడానికి మూమెంట్ ఉండదు. సో ఇది ఫ్రీగా మూమెంట్ ఉండాలంటే మనం అవి మార్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆ కోన్ సెట్ ఈ హార్నెట్కి ఎలా మార్చాలి, ఎలా వస్తాయి అనేది మీకు అయితే చూపిస్తాను ఒకసారి. సర్వీసింగ్తో పాటు కోన్ సెట్ వేయాలి. సో కోన్ సెట్ చూపిస్తాను మీకు ఎలా మార్చాలనేది. కోన్ సెట్ ఓపెన్ చేయాలి కాబట్టి ఇప్పుడు మీకైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తాను. ఎందుకంటే ఆ ఓపెన్ చేసే ప్రాసెస్, హెడ్ మొత్తం అది హ్యాండిల్ మొత్తం బయట తీయాలి, ఫ్రంట్ వీల్ బయట తీయాలి, షాక్ అబ్జర్వర్ పైపులు బయట తీయాలి, తర్వాత టీ ఫోర్క్ కూడా బయట తీయాలి. సో ఇవన్నీ బయటికి తీసిన తర్వాత మీకు అది ఆ కప్పును ఎలా ఓపెన్ చేయాలి. చూడండి, ఈ నట్టు ఉంది కదా, ఇది నట్టు బయట తీసేయాలి. ఈ నట్టు బయట తీసేసిన తర్వాత మొత్తం ఏంటంటే అక్కడ హెడ్ లైట్ ఉంటుంది కదా, హెడ్ లైట్కి సంబంధించిన అసెంబ్లీ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అలాగే దీనికి ఆ షాక్ అబ్జర్వర్ పైపులు అన్నీ బయట తీసేయాలి. సో ఇది కప్పు అనమాట, ఒక కప్పు లాగా వస్తుంది నట్టు. అలాగే ఇక్కడ ఒక వాషర్ వస్తుంది, ఈ వాచరు. ఓకే, ఈ రెండు బయట తీసిన తర్వాత మనం హ్యాండ్ బయట తీయడానికి వస్తుంది. లూజ్ చేయాలంటే టైట్ చేయాలని దీన్ని తీసుకోవాలన్నమాట. ఈ నట్టును ఓపెన్ చేసుకొని టైట్ చేసుకోవచ్చు, ఈ నట్టును లూజ్ చేసి హ్యాండిల్ని కొంచెం లూజ్ చేసుకోవచ్చు టైట్గా ఉన్నప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఈ సైడ్లో వచ్చేసి షాక్ అబ్జర్వర్లకు పట్టుకొని ఉంటాయి కదా, అవి కొంచెం లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకుంటే కానీ మనకు ఆ పైపులు రావాలన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం ఇవన్నీ పైప్ లైన్ ఓపెన్ చేసాం కదా, ఈ హ్యాండిల్ అది మొత్తం హెడ్లైట్కి సంబంధించి మొత్తం అసెంబ్లీ మొత్తం బయటకు వచ్చేసింది.
ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం హ్యాండిల్ మొత్తం బయటికి తీసిన తర్వాత ఇక్కడ నట్టు ఉంటుంది మళ్ళీ. సో ఈ నట్టు ఓపెన్ చేసుకోవాలి. ఆ నట్టు తిరుగుతుంది కదా, ఆ నట్టు ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే అది కిందకు వచ్చేస్తుంది అనమాట, టీ పోర్క్ అంటారు దాన్ని. సో ఈ నట్టు మొత్తం బయట తీసుకుంటే ఆ లోపల కప్పులు ఉంటాయి. ఈ నట్టుని మనము హ్యాండిల్ లూజ్ ఉన్నప్పుడు లేదా టైట్ ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఈ నట్టుని పైన నట్టు కొంచెం లూజ్ చేసుకొని దీన్ని తిప్పుకుంటాం అనమాట. సో దానిపైన ఒక కప్పు ఉంటుంది, ఇది ఒక కప్పు పైన ఇదనమాట. చూడండి పైకి కిందకి ఊగుతుంది, అది ఇది ఒక పై కప్పు. మొత్తం 4 కప్పులు ఉంటాయి అనమాట. ఇది పైది. సో వచ్చేసి అవి బాల్స్ అనమాట. డైరెక్ట్గా కేసు ఇచ్చేసి బాల్స్ ఇచ్చేసాడు. సో ఈ బాల్స్ అనేది నొక్కుపోయి కొన్నిసార్లు మనకి ఈ లోపల ఉన్న కప్పుకి, కింద ఉన్న కప్పుకి డెంట్లు పడతాయి. ఈ పైన దానికి చాలా తక్కువ పడతాయి, ఈ లోపల పడతాయి అనమాట యాక్చువల్గా. కానీ ఈ పైన ఉన్నదానికి తక్కువ పడతాయి, కింద ఒక కప్పు ఉంటుంది దానికి కొంచెం ఎక్కువ పడుతుంటాయి అనమాట కప్పులు, డెంట్లు అనేది ఎక్కువగా. సో దీన్ని బయటికి తీసేయాలి. ఇప్పుడు బయటికి తీసేసి ఈ కప్పులు అనేది బయటకు కొట్టేసుకోవాలి మనం. సో దీన్ని బయటికి తీసేద్దాం, చూస్తామండి. ఇది ఇట్లాగా కిందకు వచ్చేస్తుంది అనమాట. ఈ పైపులకి ఇప్పుడు అన్నీ తప్పించిన తర్వాత, కేబుల్స్ తప్పించుకున్న తర్వాత ఇట్లా బయటకు వచ్చింది. చూసారు కింద కూడా బాల్స్ కనిపిస్తున్నాయి. దీన్ని టీ పోర్క్ అని చెప్తాము. చూడండి ఇలా బయటకు వచ్చేసింది. సో ఇలా బయటికి తీసిన తర్వాత మాత్రమే మనకి కప్పులు మార్చుకోవడానికి వస్తుంది. ఈ కింద కూడా చూడండి బాల్స్ ఉన్నాయి, పైన బాల్స్ ఉంటాయి, అలాగే కింద కూడా బాల్స్ ఉంటాయి. ఆ 2 పైన కింద బాల్స్ ఉండటం వల్లే మనకి హ్యాండిల్ అనేది ఫ్రీగా తిరుగుతుంది అనమాట. మనకి చూస్తుంటాం సైకిల్ కూడా ఇట్లా సేమ్ ఉంటాయి. ఇట్లా హ్యాండిల్ ఉన్న వాటికి ప్రతిదానికి కూడా ఖచ్చితంగా ఇటువంటి కప్పులు బాల్స్ అనేది కామన్గా ఉంటాయి అనమాట. ఇది చూడండి బాల్స్ అనేది వచ్చేస్తున్నాయి. ఈ బాల్స్ బయట తీసిన తర్వాత ఆ లోపల ఒక కప్పు ఉంటుంది బండికి. సో ఇక్కడ ఒక కప్పు ఉంది చూడండి, ఇక్కడ కింద మీకు ఈ కప్పు కూడా తీసేసి మనం కొత్తది వేయాలి. వీటికి కొంచెం గ్రీజ్ ఉంది కాబట్టి మనకు అర్థం కావట్లేదు, కానీ లోపల చిన్న డాట్స్ పడిపోతాయి డెంట్లో. ఆ డాట్స్ పడిపోవడం వల్ల ఏమవుతుందంటే బాల్స్ అక్కడ తిరిగి అక్కడ ఆగిపోతుంటాయి. అటు ఇటు మూవ్ అవ్వాలంటే, ఆ గోతుల నుంచి బయటికి రావాలంటే అప్పుడు మనకి హ్యాండిల్ అనేది కరెక్ట్గా మూవ్ అవ్వదు అనమాట. హ్యాండిల్ ఒక పక్క లాగేసినట్టు, ఒక పక్కకు పోతున్నట్టు అనిపిస్తుంటుంది. సో ఈ కప్పులన్నీ ఈ పాతవి మనం కొత్త తీసుకొచ్చి వేసేయాలి. అయితే ఇప్పుడు ఈ కొత్త వేయాలంటే ఈ పాతవి కొట్టేసేయాలి దీంట్లో. చూడండి మీకు దీంట్లో పాత కప్పులు ఉన్నాయి కదా, ఒక యాక్సిల్ రాడ్ ఒకటి తీసుకొని పై కప్పుని కింద కప్పుని కొట్టేసుకోవాలి. చూడండి ఇలా కొడితే పైకి వచ్చేసింది, ఒక దెబ్బకే వచ్చింది పైది. అలాగే పైనుంచి మళ్ళీ కిందకి పెట్టి కింద కప్పు ఒకటి ఉంటుందని చెప్పాను కదా, ఆ కప్పును కూడా తీసేయాలి. మొత్తం దీనికి 4 కప్స్ ఉంటాయి. పైన కింద ఇంపార్టెంట్, ఈ 2 అన్నీ ఇంపార్టెంటే. సో డెంట్లు పడి ఇట్లకే పడతాయి అన్నమాట. సో ఇలా పైనుంచి ఇలా కొడితే ఆ కింద కప్పు అనేది కూడా వచ్చేస్తుంది. చూడండి ఇలా కొడితే ఆ కప్పు కూడా వచ్చేసింది. ఇది చూడండి కిందకి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఇది తీసేసిన తర్వాత కొత్త కప్పులు, ఇది కొత్త తీసుకొచ్చేది చూడండి, దాదాపుగా నియర్లీ ఒక 400 దాకా ఉంది. ఈ కొత్త కప్పులు అనమాట. ఈ కొత్త కప్పులు మళ్ళీ మనం కొత్తవి పెట్టి బాల్స్, గ్రీజు, ఆ ప్యాకెట్లో ఉన్నదేమో గ్రీజు. సో క్లీన్ చేసేసి ఆ పైన కొంచెం క్లీన్ చేసుకొని కొత్త కప్పులని దానికి మళ్ళీ పైన కొట్టేయాలి కొట్టి, అలాగే కింద కూడా కొట్టాలి. చూడండి ఇట్లా పెట్టేసేసి ఒకసారి తీసుకొని మళ్ళీ అలా పైన మెల్లమెల్ల కొట్టుకోవాలి. ఇది కొంతవరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే మనం ఇందాక కొట్టేసిన కప్పులు ఉన్నాయి కదా, పాత కప్పులు, ఆ కప్పు మళ్ళీ దీని పైన పెట్టేసి ఇంకా కొంచెం కొట్టాలి. అప్పుడు కొంచెం కంప్లీట్గా డెప్త్కి వెళ్ళిపోద్ది. ఈ పాత కప్పు పెట్టేసి మళ్ళీ అట్లా కొట్టామనుకోండి, ఇది కంప్లీట్గా బట్ట అయ్యేదాకా, అంటే బట్ట అంటే కింద వరకు టచ్ అయ్యేదాకా కొట్టాలి. చూడండి ఇలా కొట్టిన తర్వాత అది మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అప్పుడు కొంచెం పైకి ఉంటుంది అనమాట. అందుకని కొంచెం అలాంటి పాత కప్పు తీసుకొని కొడితే కిందకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మళ్ళీ కింద కూడా కొత్త కప్పు పెట్టేసి దాన్ని కూడా మళ్ళీ కొట్టుకోవాలి. సో ఈ వైర్లను అడ్డం వస్తున్నాయి కదా,
ఈ వైర్లన్నీ ఇట్లా క్యాలిబర్ అడ్డం వస్తుంది, కేబుల్స్ అన్నీ ఇలా పక్కా పెట్టుకోండి. ఎందుకంటే సుత్తి తగిలిననుకోండి ఖరాబ్ అయిపోతాయి. ఇలా మళ్ళీ కొత్త కప్పు లోపల పెట్టేసి కొట్టేసేయండి. కొట్టిన తర్వాత మళ్ళీ పాత కప్పు తీసుకొని ఇది లోపలికి వెళ్ళిపోతాయి కంప్లీట్గా. 2 కప్పులు కొడితే 2 కప్పులు వెళ్ళిపోతాయి లోపలికి. సో కొత్త కప్పు వెళ్ళిపోతే అలాగే పాత కప్పు లోపలికి వెళ్ళిపోతాయి ఇలా పడుతుంటే. మళ్ళీ మనం ఏం చేయాలి, ఒకటి ఏదైనా బిట్టు తీసుకొని 32 బిట్టు 30 బిట్టు ఏదైనా ఉంటాయి, లేకపోతే ఒక చిన్న రాడ్ కానీ తీసుకొని ఆ కప్పుల్ని మొత్తం లోపలికి కంప్లీట్గా చూడండి. పెద్ద స్టెప్ ఉంది కాబట్టి ఆ లోపలికి వెళ్ళిపోయేదాకా కొట్టుకోవాలి. ఇట్లా నేనైతే ఒక బిట్టు తీసుకున్నాను 32 బిట్టు, దాన్ని తీసుకుని కొడుతుంటాను. అలా కొడితే మొత్తం వెళ్ళిపోతుంది లోపలికి. కంప్లీట్గా వెళ్ళిపోయిన తర్వాత డిఫరెంట్ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ బట్టి మనకు అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఒక యాక్సిల్ బోల్ట్ తీసుకొని మళ్ళీ కొత్త కప్పుతో పాటు పాత కప్పు కూడా కొట్టాం కాబట్టి ఆ పాత కప్పుని మళ్ళీ మనం బయటికి తీసేయాలి, గట్టిన కొట్టేయాలి. ఇది కొట్టేటప్పుడు జాగ్రత్త కొట్టాలి. కొత్త కప్పుకు పట్టకుండా పాత కప్పుకే పడేటట్టుగా పట్టుకొని ఆ కప్పు బయటకు వచ్చేలాగా కొట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా మంచిగా తుడిచేసి పైన కింద మనకి గ్రీజ్ ప్యాకెట్ ఇచ్చాడు కదా, సో గ్రీజ్ పెట్టేసుకోవాలి నీట్గా. ఎందుకంటే వాడు మంచిగా గ్రీజ్ ఇచ్చాడు హోండా వాడిది, సో దాన్ని ఆ గ్రీజ్ పెట్టేసుకుంటే బాగుంటుంది. ఆ గ్రీజ్ పెట్టేసుకోవాలి. దీనిపైన బాల్స్ వస్తాయి, పార్క్ బాల్స్. ఇందాక మనం ఆ కేసులలో బాల్స్ వచ్చినాయి కదా, చూసాం కదా. ఒరిజినల్కి ఏంటంటే అలా కేసులు ఇవ్వడం, అవి కొన్నిసార్లు వస్తాయి, కొన్నిసార్లు రావు. అది మనం కరెక్ట్గా చెప్పలేము కూడా. ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ని బట్టి ఒకసారి ఆ బాల్స్కి ఇంక్లూడింగ్ కేసుతో పడుతుంది. సో ఈ టీ పార్క్ ఒక కప్పు ఉంది పాతే, ఈ పాత కప్పు కూడా తీసేయాలి మనం. సో ఇట్లా నట్టు పెట్టి పైన థ్రెడ్డింగ్ ఖరాబ్ అవ్వకుండా నట్టు పెట్టుకొని ఆ పాత కప్పు తీసేసి దానికి రబ్బర్ ఉంది, ఆ రబ్బర్ కూడా తీసేసి మళ్ళీ సేమ్ మనం ఒక రబ్బర్ కొత్తది మళ్ళీ మనకి అసెంబ్లీతో పాటు ఒక రబ్బర్ ఇచ్చాడుగా, ఆ రబ్బర్ వేసేసుకొని మళ్ళీ ఒక 2 కప్పులు ఉంటాయి దీంట్లో. పైన 2 కొట్టేసాం కూడా ఇంకా 2 ఉంటాయి. రెండిట్లో ఒకటి మాత్రమే లోపల కూర్చుంటుంది. చూడండి, ఇది పైన కూర్చునేది, అందుకని ఇది ఎక్కదనమాట. తీసేసి ఇదైతే లోపల వరకు వెళ్ళిపోయింది. చూడండి, ఒకటేమో స్టెప్ దగ్గర అయిపోయింది, ఇది కంప్లీట్గా దగ్గరికి వెళ్ళిపోయింది. సో దీన్ని కొట్టేటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే, ఇది కిందకి కంప్లీట్గా వెళ్ళలేదు కదా, మళ్ళీ దీనిపైన ఒక పాత కప్పు వేయాలి. ఎందుకంటే మనం డైరెక్ట్గా దీని కింద కొడితే మళ్ళీ డెంట్లు పడతాయి. అందుకని చెప్పి దీనిపైన ఒక పాత కప్పు వేసి, మనం ఇందాక పాత తీసేసాం కదా, అలాంటిది ఒకటి తీసేసి దీన్ని ఉల్టా వేసానమాట దీన్ని కింద కొట్టుకోవాలి. ఏదైనా పైపు, మన సాకబ్జార్ పైపు ఉంటుంది కదా, ఎఫ్జెడ్ది అట్లాంటివి కొంచెం పెద్దగా ఉంటాయి, అలాంటివి తీసుకొని కింద కొట్టేసుకోవాలి. సో ఇప్పుడు దాన్ని కూడా నీట్గా దూసేసి గ్రీజ్ పెట్టుకొని దీనికి కూడా పోర్క్ బాల్స్ వేసుకోవాలి. ఇక్కడ పోర్క్ బాల్స్ వస్తే అలాగే పైన పోర్క్ బాల్స్ వస్తాయి. ఇందాక మనం తప్పు కొట్టి పైన గ్రీజ్ పెట్టాం చూడండి, అక్కడ కూడా పోర్క్ బాల్స్ వస్తాయి. సో దీనికి నీట్గా క్లీన్ చేసిన తర్వాత గ్రీజ్ పెట్టేసి దీనికి చుట్టూ ఆ కప్పు పైన అలాగే బాల్స్ వస్తాయి. చూడండి, ఇలా అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా మనం కొంచెం ఒక కార్నర్లో మూల చింపామనుకోండి, డైరెక్ట్గా దాంతోనే వేసుకోవచ్చు, చేతితో కాకుండా. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే పోర్క్ బాల్స్ ఉన్నాయి కదా, ఆ బాల్స్ తీసుకొని చుట్టూ పెట్టుకోవాలి. కింద 18 బాల్స్ వస్తాయి. మీరు లెక్క పెట్టుకోండి. ఒక బాల్ ఎక్కువ పెట్టినా కూడా మనకు దానికి గ్యాప్ అనేది ఉండదు. సో అది చాలామంది ఏం చేస్తారు తెలియక, కొత్త వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారనుకోండి, దాని నిండా పెట్టాలేమో బాల్స్ అని చుట్టూ ఎక్కువ పెట్టేస్తారు. అంటే 19 బాల్స్ పడతాయి ఈజీగా. పడితే అలాగే పెట్టారనుకోండి, మళ్ళీ అది కూడా హ్యాండిల్ అనేది టైట్ అయిపోతుంది. మనం పైకి పెట్టి టైట్ చేసినప్పుడు టైట్ అయిపోతాయి. అందుకని బాల్స్ మనం ఏంటంటే ఒక బాల్ పట్టే అంత గ్యాప్ ఉంచుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ 19 బాల్ పెట్టాం కదా, 19 బాల్ పెడితే అసలు బాల్స్ మధ్యలో గ్యాప్ ఉండదు. బాల్కి మధ్యలో గ్యాప్ ఉండకపోయినా అన్నీ దగ్గరకు ఉన్నా కానీ మనం బాల్స్ పెట్టుకున్నప్పుడు ఒక బాల్ కూర్చునేంత గ్యాప్ మాత్రం ఉండాలి. ఇక్కడ చూడండి, తీసేస్తున్నాం 19 అయింది అక్కడ. సో ఒక బాల్ పట్టేంత గ్యాప్ ఉంటే అవి ఫ్రీగా మూవ్ అవుతాయి, లోపల ఆ కప్పు లోపల ఫ్రీగా మూవ్ అవుతాయి. అందుకనే ఒక బాల్ కూర్చున్నంత గ్యాప్ ఉంచుకోవాలి. అన్నిట్లో దగ్గరికి పెట్టిన తర్వాత తెలిసిపోతుంది ఒక బాల్ పట్టిద్దని. సో దాంట్లో 18 వస్తాయి, పైన కూడా సేమ్ 18 వస్తాయి. కింద 18 బాల్స్,
పైనుంచి ఇక్కడ కూడా 18 బాల్స్. మనం హ్యాండిల్ ఫుల్ టైట్గా పట్టేసుకొని ఒక సైడ్కి లాక్కుపోతుంది బండిని. సో అలాగా ఈసారి జరగదు అనమాట. హ్యాండిల్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇలా పాతే తీసేసి గంటలు పడి ఉంటాయి కాబట్టి మళ్ళీ 18 బాల్స్ మనం దీంట్లో కూడా పెట్టుకొని దానిపైన కొంచెం గ్రీజ్ అప్లై చేసేసి నీట్గా ఇలా నీట్గా అప్లై చేసుకున్నాక పైన కూడా అట్లా కొంచెం ఎక్స్ట్రా కొంచెం వేసుకొని మంచిగా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఎంత ఫ్రీగా మూవ్ అయితే అంత మంచిది. అలాగే ఒక కప్పు మిగిలింది కదా పైన వేసేది, ఆ కప్పు కూడా గ్రీజ్ పెట్టుకోవాలి. ఎందుకంటే కప్పులకి నీట్గా గ్రీజ్ ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ రోజులు అంటే ఫ్రీగా మూవ్ అవుతాయి అన్నమాట. గ్రీజ్ తక్కువ అనుకోండి తొందరగా ఖరాబ్ అయిపోతాయి. సో అందుకని చెప్పి గ్రీజ్ అనేది వీటికి ఎక్కువ పెడుతుంటాం అన్నమాట. అలాగే కింద కప్పు కొట్టాం కానీ గ్రీజ్ పెట్టలేదు. సో దానికి కూడా నీట్గా తుడిచేసి గ్రీజ్ అనేది పెట్టుకోవాలి. అన్ని 4 కప్పులకు కూడా గ్రీజ్ ఫుల్గా ఉండాలి. బాల్స్ పెట్టినా కానీ మంచిగా పెట్టుకోవాలన్నమాట. గ్రీజ్ అనేది అప్లై చేసుకోవాలి. ఆ కప్పులో గ్రీజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది హ్యాండిల్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇప్పుడు ఆ T4కి మనం బాల్స్ పెట్టేసాం కదా, దాన్ని ఇట్లా పైకి లేపేసి కింద నుంచి మళ్ళీ ఎలా తీసాం అలా పెట్టేసుకొని మళ్ళీ పైనుంచి ఈ కప్పు వేసుకోవాలి. ఈ కప్పును కూర్చోబెట్టేసుకొని పైన మళ్ళీ కప్పు టైపు ఒక రబ్బర్ రాగా వస్తుంది ప్లాస్టిక్ది, అది వేసి దానిపైన ఒక నట్టు వస్తుంది. ఆ నట్టు టైట్ చేసుకోవాలి. ఈ నట్టుని టైట్ చేసుకుంటే అక్కడ లాక్ అయిపోద్ది అనమాట T4 అనేది. సో కింద నుంచి బాల్స్ వచ్చినాయి, పైనుంచి బాల్స్ వచ్చినాయి కాబట్టి 2 లాక్ అయిపోతాయి. మన చేతితో 3 సేపు తిప్పిన తర్వాత క్లాత్తో కూడా కొంచెం లైట్గా టైట్ చేసుకుని, లైట్గా ఎక్కువ వద్దు. అలాగని చెప్పి మన చెన్ని తీసుకుని కొట్టుకోవద్దు, దీన్ని టైట్ చేయొద్దు. ఊరికే చేతితో తిప్పినంత టైట్ ఉంటే చాలు. తర్వాత మళ్ళీ మనం ఈ హ్యాండిల్ మొత్తం పెట్టేసుకోవాలి దానికి. చూడండి ఎంత ఫ్రీగా తిరుగుతుందో. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ సేమ్ అలాగే దానిపైన ఒక వాచర్ వచ్చింది. అలాగే కప్పు టైపు నట్టు కూడా వచ్చింది కదా, ఆ నట్టు కూడా దీన్ని ఫిట్ చేసేసుకోవాలి. చూడండి టైట్ చేసేసుకొని స్పానర్ పెట్టి ఫుల్ టైట్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా స్పానర్ పెట్టి చేత్తో తిరుగుతుంది కదా, తర్వాత స్పానర్ పెట్టి ఫుల్ టైట్ చేసుకున్నాం. హ్యాండిల్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది మూమెంట్. చూడండి హ్యాండిల్ అలా తిరిగిపోతుంది. అట్లా వదిలేస్తే సెంటర్ నుంచి అలా పడిపోతుంది. అలా ఉండాలన్నమాట హ్యాండిల్. అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ సెంటర్కి ఇలా తిప్పి వదిలేసేస్తే ఇలా పడిపోవాలి. ఇందాక మనం ఫస్ట్ చూపించినప్పుడు హ్యాండిల్ సెంటర్లో పెడితే సెంటర్ ఇలాగా ఊగిపోతుంది, అట్లా స్టక్ అయిపోతుంది, తెలిసిపోతుంది మనకు. సో ఇప్పుడు అటుపక్క కానీ ఇటు పక్కకు కానీ ఇలా వదిలేస్తే పడిపోతుంది. ఇలా పడిపోయినప్పుడే ప్లే లేకుండా ఇలా పడిపోయినప్పుడు మనకి గుంటలలో పడినప్పుడు కూడా మనకి ఆ సౌండ్ అనేది ఉండదు. ఓకేనా? ఇంకా అలాగే మనకి నెక్స్ట్ ఏవైతే శాఖాబ్జార్ పైపులు తీసామో ఇవన్నీ మళ్ళీ ఎక్కించి అప్పుడు మీకు తర్వాత హ్యాండిల్ ఎలా తిరుగుతుంది అని మళ్ళీ చూపిస్తాను. ఓకే, ఈ కొంచెం అసెంబ్లీ చేసిన తర్వాత మళ్ళీ మీకు చెప్తాను.
ఫ్రెండ్స్ చూడండి, మొత్తం అయితే ఎక్కించేసాను. హ్యాండిల్ చూడప్పుడు ఎంత ఫ్రీగా ఉందో. మొత్తం వీలు షాక్ అబ్జర్వర్లు అన్నీ ఎక్కించిన తర్వాత ఇట్లా ఫ్రీ ఉండాలన్నమాట, ఇంత ఫ్రీ ఉండాలి. సో మీ దగ్గర ఇందాక మీకు వీలు ఎక్కేయకుండా చూపించాను కదా. సో ఇప్పుడు వీలు ఎక్కించిన తర్వాత వెనక్కి కొంచెం బండిని పైకి లేపి ఇట్లా చూస్తే ఇట్లా ఫ్రీగా కిందకి అటుపక్క కానీ ఇటుపక్క కానీ పడిపోవాలి. అప్పుడే మనకి 4 కోన్స్ బాగున్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బండికి మనం వెనకాల వీల్ బేరింగ్స్ కూడా పోతే వీల్ బేరింగ్స్ వేసాము, జనరల్ సర్వీస్ కూడా చేసాము. సో మొత్తం అయితే సర్వీసింగ్తో పాటు మొత్తం అయితే బండి అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, మొత్తం అయితే కంప్లీట్ చేసాము. మనకైతే వర్క్ జనరల్ సర్వీస్, 4 కోన్స్, బ్యాక్ వీల్ బేరింగ్స్ అన్నీ వేసాము. సో ఈ వీడియో కనుక మీరు లాస్ట్ వరకు చూసుంటే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఏఎన్ఆర్ బైక్ రిపేర్ ఛానల్లో BS6 సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ దయచేసి ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.